హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు? అనేది నాకు కమెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. చాలా రోజులైపోయింది అసలు ఇలా మాట్లాడి. ఈ మధ్య కాలంలో షాపింగ్ వ్లాగ్సే పెడుతూ ఉన్నాను కదా! రీసెంట్‌గా అయితే అగ్రోమెక్ హోమ్ స్టోర్‌కి వెళ్ళానండి కూకట్పల్లిలో. అది కూడా నేనైతే క్యాస్ట్ ఐరన్ అవన్నీ కూడా ఒక స్టెయిన్‌లెస్ స్టీల్ అన్నీ ఒక వీడియోలాగా పెట్టాను. ఇంకొక వీడియోలో ఓన్లీ బ్రాస్ ఐటెమ్స్ అలా పెట్టాను. జర్మన్ సిల్వరు. మీరైతే చెక్ చేయండి ఒకసారి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేనేదైనా వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి. అప్పుడు మీరు వెంటనే చూడగలుగుతారు. ఒక్కొక్కసారి ఆఫర్స్ ఉంటాయన్నమాట. నేను రెగ్యులర్‌గా పెట్టేది అగ్రోమెక్ ఒకటి, తర్వాత ఐకియా రెగ్యులర్‌గా పెడుతూ ఉంటాను. సో, ఆ మంత్‌లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి అనేది మీకు ఇమ్మీడియేట్‌గా తెలియాలి అంటే తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడైతే పన్నీర్ చేస్తూ ఉన్నాను. నేనైతే కంట్రీ డిలైట్ మిల్క్ తెప్పించుకుంటూ ఉన్నానండి. ఏ మిల్క్ అయినా సరే పన్నీర్ ఇదే ప్రాసెస్. ఫస్ట్ మిల్క్ మరిగేటప్పుడు అంటే ఒక బాయిల్ అయ్యి పొంగులాగొస్తుంది కదా! అలా పొంగొచ్చేటప్పుడు మనం సిమ్‌లో పెట్టేసి లెమన్ పిండాలండి. ఒక లెమన్ కానీ ఆ పాలను బట్టి ఉంటుంది. నేనైతే కంప్లీట్‌గా ఒక పెద్ద లెమన్ స్క్వీజ్ చేసేసాను ఇందులోకి. ఆ రసాన్నంతా పిండాననమాట. సిమ్‌లో పెట్టి అలా కలుపుతూ ఉంటే పన్నీర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. వాటర్ మిగతాదంతా వాటర్ లాగా అయిపోతుందనమాట పాలల్లో. సో, ఆ పన్నీర్‌ని నేను ఈ బ్యాగ్స్ కొన్నానండి రీసెంట్‌గా. అమెజాన్‌లో తీసుకున్నాను కాటన్ బ్యాగ్స్. సో, వీటిలో నేను ఫిల్టర్ చేద్దాము ఈజీగా ఉంటుంది. స్ట్రెయినర్స్ అవి క్లీనింగ్ ప్రాబ్లమ్ అండి. ఎంత క్లీన్ చేసినా కూడా ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటాయి కదా! సో, ఎందుకులే అని ఇలాగా కాటన్ బ్యాగ్స్ తెప్పించుకున్నాను. 2 బ్యాగ్స్ 199 సంథింగ్ ఎంతో ఉన్నాయండి. నేనైతే లో ఒకసారి చెక్ చేసి అమెజాన్ లింక్ అయితే ఈ వీడియోకి ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్‌లో తీసుకున్నాను నేనైతే. ఇలాగా పాలు నుంచి పన్నీర్ వచ్చేస్తుంది. వాటర్ లాగా మిగతాదంతా ఉంటుంది. అదంతా పడేస్తాము. మనం జస్ట్ ఆ పన్నీర్‌ని మాత్రమే తీసుకుంటాం అనమాట. జస్ట్ బిగినర్స్ కోసం చూపిస్తూ ఉన్నానండి. బేసిక్ ఐడియా లేకుండా ఉంటుంది కదా! కొంతమందికి స్టార్టింగ్ ఇలాంటి మంచి మంచివి ఇంట్లోనే తయారు చేసుకుందాం అనుకుంటూ ఉంటారు. బట్ ఐడియా ఉండదు. అందుకోసమే ఇంత వివరంగా చెప్తూ ఉన్నాను. యాక్చువల్‌గా నేను ఒక మిస్టేక్ చేశానండి. రెగ్యులర్‌గా పన్నీర్ చేయడం వల్ల నాకు ఆ మిస్టేక్ అనేది నేనేం మిస్టేక్ చేశాననేది నాకు అర్థమైంది. అది కూడా చెప్తాను ఈ వీడియోలో. ఇప్పుడైతే పాల నుంచి పన్నీర్ సెపరేట్ అవుతుంది కదా! కంప్లీట్‌గా మిగతావన్నీ వాటర్ లాగా ఉండాలన్నమాట. లిటరల్లీ వాటర్ అయిపోవాలి. కొంచెం పాలలాగా అనిపించినా కూడా మళ్ళీ ఇంకొక హాఫ్ లెమన్ అయితే పిండండి. అప్పుడు కంప్లీట్‌గా ఇప్పుడు నాకు పాలల్లా కనిపించాయి చూడు. ఇలా కనిపించకుండా జస్ట్ ట్రాన్స్‌పరెంట్ పాలుంటాయి కదా! అంటే వాటర్‌లో జస్ట్ లైట్‌గా పాలు కనపడతాయి అన్నమాట. అలా అయిపోతుంది. అలా అయితే కంప్లీట్‌గా పాల నుంచి పన్నీర్ అంతా వచ్చేస్తుందండి. నేను ఇది చేసేటప్పుడు కాస్త డౌట్ అయితే వచ్చింది. ఎందుకు ఇది వాటర్ లాగా కంప్లీట్‌గా చేంజ్ అవ్వలేదు. పన్నీర్ కూడా తక్కువ వచ్చింది అని అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు నాకు రియలైజేషన్ వచ్చిందనమాట. చేస్తూ ఉన్నప్పుడు ఇంకా దాంట్లో నుంచి కంప్లీట్‌గా వాటర్ లాగా అయిపోలేదన్నమాట పాలు. సో, నేనప్పుడు ఏం చేశానంటే మళ్ళీ ఇంకొక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేశానండి. అప్పుడు సడెన్‌గా మొత్తం వాటర్ సెపరేట్ అయిపోయి పన్నీర్ బాగా వచ్చేసింది. ఆ డిఫరెన్స్ అయితే నేను గమనించాను. అందుకని చెప్తూ ఉన్నాను. లెమన్ వేస్తాం కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్‌లో వాష్ చేసుకుంటే పన్నీర్‌ని బావుంటుంది. ఇది మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రీజర్‌లో అయితే చాలా రోజులు ఉంటుంది. లేదు నార్మల్ ఫ్రిడ్జ్‌లో అంటే నేనైతే ఎయిర్‌టైట్ బాక్స్‌లో పెడుతూ ఉన్నాను. నెక్స్ట్ డేకంతా చేసేస్తూ ఉన్నాను మాక్సిమం. మీరు ఎక్కువ రోజులు కొంచెం ఒక 4, 5 డేస్ పెట్టుకోవాలి అంటే మంచి నీళ్ళు ఫిల్టర్ వాటర్‌లో ఇలా పన్నీర్‌ని పెట్టి బాక్స్‌లో పెట్టుకోండి. అప్పుడైతే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుందంటారు. బట్ ఏదైనా మనం ఏ రోజుకి ఆ రోజు ఇలా ఫ్రెష్ పన్నీర్ తయారు చేసుకునేట్టయితే మనం ఆ రోజు కొంచెం పాలెక్కువ తెప్పించుకొని ముందు రోజు కొంచెం ఐడియా పెట్టుకొని పాలెక్కువ తెప్పించుకొని పన్నీర్ చేసేసుకోవచ్చు. మీరు చూస్తూ ఉన్నారు కదా! ఒక ప్యాకెట్‌కి ఇంత పన్నీర్ వచ్చిందనమాట. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. వాటర్ అలా అవ్వాలి. అంటే పాల నుంచి పన్నీర్ సెపరేట్ అయితే ఇలా అవుతాయన్నమాట. మిగతా పాలన్నీ కూడా. ఈ కలర్‌లోకొస్తే కరెక్ట్‌గా మనకు పాల నుంచి మొత్తం పన్నీర్ వచ్చేసినట్టే అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పన్నీర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అసలు బయట తినాలనిపించదండి నిజంగా. ఆ ఫ్లేవర్ అనేది బయటది కొంచెం సంథింగ్ వెనిగర్ కానీ ఏదో ఒక కెమికల్ బేస్డ్ అయితే మనకు తెలుస్తూ ఉంటుంది. బట్ ఒకలాంటి స్మెల్ కూడా ఉంటుంది. బట్ పన్నీర్ మాత్రము మంచి స్మెల్ ఉంటుంది ఇంట్లో చేసింది.
అంటే పాల నుంచి మనం చేస్తాం కదా, అలాగా మంచి వాసన అయితే ఉంటుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. పన్నీర్ బుర్జీ అయితే ఇంకా ఈజీ, ఇలాగా ఈ కాటన్ బ్యాగ్లో వేసి గట్టిగా పిండేసామంటే ఇలా గట్టిగా తయారైపోతుంది. దీన్ని నేను ఒక గిన్నెలో పెట్టుకున్నానండి, జస్ట్ ఆ రోజు ఈవినింగ్ చేసేద్దాం అనుకున్నాను, మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నాను. జస్ట్ స్మాష్ చేసేసి మనం పన్నీర్ బుర్జీ చేస్తాం కాబట్టి చాలా ఈజీ. పన్నీర్ బుర్జీ చేసి మనము శాండ్విచ్లో పెట్టుకొని ఫిల్లింగ్గా ఉంటుంది, తినచ్చు. లేదంటే చపాతీలో పన్నీర్ బుర్జీ చేసి చపాతీలో పెట్టేసి రోల్ చేయొచ్చు అనమాట. రోల్ చేసి చపాతీ రోల్స్ లాగా పెట్టుకొని కూడా స్నాక్స్ లాగా పిల్లలకి ఇవ్వచ్చు, స్కూల్కైనా పెట్టివ్వచ్చు అండి, బాగుంటుంది. పన్నీర్ని ఎక్కువ కుక్ చేయకూడదు, కాస్త లాస్ట్లో ఒక 2-3 మినిట్స్ అంతే కుక్ చేసి స్టవ్ ఆపేయాలి, లేకపోతే కొంచెం హార్డ్గా అవుతుంది, మనకి పెద్దగా తినాలనిపించదు. సాఫ్ట్గా ఉందనుకోండి ఈజీగా ఉంటుంది, తినాలనిపిస్తుంది, ఎక్కువ క్వాంటిటీ తినగలుగుతాం. పన్నీరు పిల్లలకి ప్రోటీన్ కదా, ప్రోటీన్ అవసరం కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టినా పర్వాలేదు. పన్నీర్ బుర్జీ చేసేటప్పుడు ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అది రెసిపీ నేనైతే ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశానండి, ఎవరైనా మళ్ళీ కావాలంటే కమెంట్ చేయండి. ఏదైనా కూడా మీకు ఏదైనా స్పెసిఫిక్గా ఒక ఐటమ్ గురించి వీడియో కావాలనుకున్నా, ఏదైనా మంచి స్టోర్ మీకు తెలిసి ఉన్నా కూడా నాకు చెప్పా, నేను చెక్ చేసుకొని వీలైతే కనుక వెళ్ళి తప్పకుండా స్టోర్ వీడియోస్ కూడా పెడతానండి. నాకు ఇంట్రెస్ట్ యాక్చువల్గా షాపింగ్ చేయడం అన్నా, ఇలాగా ఐటమ్స్ కొత్త కొత్తవి ఎక్స్ప్లోర్ చేయడం చాలా చాలా ఇష్టము, అందుకని అడుగుతూ ఉన్నా. ఎవరికైనా ఐడియా ఉంటే ఇంకేమైనా స్టోర్స్ రీజనబుల్ ప్రైజెస్ మంచి క్వాలిటీ ఐటమ్స్ ఉంటే చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి వీడియో అయితే తీసుకుంటాను. ఇలాగా ఇవైతే జార్స్ ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే, ఒక జార్ మూత విరిగిపోయిందండి నేను తీసేటప్పుడు, అది ఫెవిక్విక్ తో స్టిక్ చేస్తే అతుక్కుంది. ఎవరికైనా సిరామిక్ ఐటమ్స్ ఏమైనా బ్రేక్ అయితే అలా స్టిక్ చేసుకోవచ్చు, అందుకోసం చూపించాను. అవైతే నేను శిల్పారామంలో తీసుకున్నానండి. ఈచ్ జారు 150 రూపీస్ అలా పడ్డాయి. 250 చెప్పారు కానీ 150కి ఇచ్చారు నాకు, అంటే లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. ఎప్పుడైతే బిగ్ బాస్కెట్ నుంచి నేనైతే కొన్ని ఐటమ్స్ తెప్పించుకున్నానండి, గ్రాసరీస్. సో ఇవన్నీ కూడా సర్దుకోవాలి. చాలా రోజులు అయిపోయింది ఇలాగా డే వ్లాగ్ చేసి, నేను రోజులో ఎలాంటి పనులు చేసుకుంటాను అనేది చూపించి చాలా అంటే చాలా రోజులు అయిందని నాకైతే అనిపించింది. మా బాబు 10th ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడండి. 10th ఎగ్జామ్స్ వల్ల నేనైతే కొంచెం బిజీగానే అయిపోయాను. అందుకనేసి ఇలా ఇంట్లో రెగ్యులర్గా చేసే పనులు ఇవన్నీ కూడా కాస్త తగ్గించేశాను అనమాట. ఇంకా పెద్దగా స్పెషల్స్ కూడా ఏవి చేయలేదు ఎగ్జామ్స్ టైంలో. నార్మల్గా బేసిక్గా లైట్ ఫుడ్ పెట్టానమాట తనకైతే, అందుకనేసి నేను వీడియోస్ అయితే షూట్ చేయలేదు, అందుకని ఇలాంటి వ్లాగ్స్ కూడా రాలేదండి. ఇప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరైనా ఇలాంటి వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మీ కమెంట్స్ని బట్టే నాకు మోటివేషన్ వస్తుంది, నేను ఏదైనా వ్లాగ్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది, అందుకని చెప్తూ ఉన్నానండి. షాపింగ్ వ్లాగ్స్ అయితే రెగ్యులర్గా వస్తాయి, బట్ డే వ్లాగ్స్ అనేవి మీకు ఏదైనా కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వీడియోస్ తీయమన్నా కూడా నేను డేలో అలాంటివి షూట్ చేసి మీకోసం అయితే పెడతాను. ఇన్ఫర్మేటివ్గానే ఉంటాయి మన వీడియోస్. మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తూ ఉన్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో మన వీడియోస్ అనేవి బాగానే పోతూ ఉన్నాయండి, లైక్స్ కూడా బాగానే వస్తున్నాయి. చాలా అంటే చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. అలాగే కమెంట్స్ కూడా మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఇంత టైం కేటాయించి మీరు నా కోసం మంచి మంచి కామెంట్స్ పెట్టడం నాకు చాలా అంటే చాలా నచ్చిందండి, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. చాలా అంటే చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఆ తర్వాత ఇక్కడ నేను సరుకులు తెప్పించుకున్నాను అనమాట. ఈ గ్రాసరీస్ అయితే పెసలు తెప్పించుకున్నాను. మంత్లో నేను ఒక 2-3 టైమ్స్, అంటే ఎవ్రీ వీక్ కంపల్సరీ పెసరట్టు అనేది బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి మా ఇంట్లో. పెసరట్టు పిండి కొంచెం తీసి పెడతాను, మా బాబుకు నైట్ డిన్నర్కి కూడా ఆ రోజు పెసరట్టే ఉంటుంది, తనకు చాలా ఇష్టం. అందుకనేసి ఇంకా రైస్ బదులు పెసరట్టే బెస్ట్ కదా, కొంచెం ప్రోటీన్ కూడా ఉంటుంది అనేసి నైట్ కూడా తనకి పెసరట్టే పెడుతూ ఉంటాను. జస్ట్ ఐడియాస్ కోసం చెప్తూ ఉన్నాను, ఏం డిన్నర్ చేయాలా పిల్లలకి, ఇలా కొన్ని మనకి ఐడియాస్ ఉండవు కదా, ఒక్కొక్కసారి తోచదు, అందుకని చెప్తూ ఉన్నాను, నేనేం చేస్తూ ఉంటాను అనేది చెప్తూ ఉన్నానండి. ఎవ్రీ వీక్ ఒక బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టు ఉంటుంది. ఒక రోజు ఒక 2-3 డేస్ అయితే దోశ ఉంటుందన్నమాట. ఆ దోశ కూడా నేను బ్రౌన్ రైస్, అలాగే రాగులు, క్వినోవా, కొర్రలు ఇవన్నీ కలిపి, పొట్టు మినపప్పు ఇవన్నీ కలిపి దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాను.
అలాగా నేను ఆ 3 డేస్ 2 డేస్ ఏమో దోసలు వేస్తాను. ఒక డే ఊతప్పం కానీ లేకపోతే గుంత పొంగనాలు అలా వేస్తానండి. వీక్‌లో 4 డేస్ అయిపోతుంది కదా! బ్రేక్‌ఫాస్ట్ అయితే. సో, ఇంకా 3 డేస్ ఏమో ఒకరోజు ఉప్మా చేస్తాను. ఒకరోజు పొంగల్ చేస్తాను. ఇంకొక రోజు ఏదైనా ఆప్షనల్ ఆ రోజు ఏదో ఒకటి చేస్తాననమాట. ఇలాగా ప్రతి వీకు ఇంక ఇలాగే ఉంటాయి. ఒకసారి ఇడ్లీ ఉంటుంది. అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. కానీ బోరొస్తుంది ఈసారి. రెగ్యులర్‌గా ఇంక ఇవే రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ లానా అయితే నాకనిపిస్తూ ఉందండి ఈ మధ్య కాలంలో. సో, చూడాలి. ఏవైనా కొత్తగా ఐడియాస్ ఉంటే మీకైతే చెప్పండి. మీకేవైనా ఐడియాస్ ఉంటే. నాకైతే రెగ్యులర్‌గా ఇవే తెలుసు. పూరి అయితే ఫ్రీక్వెంట్‌గా చెయ్యను. మంత్‌కొక్కసారి చేస్తానంతే. ఇంకా వడ, పూరి, ఇడ్లీ, దోస, ఉప్మా, పొంగలి ఇవి మనకు బేసిక్‌గా ఉన్న టిఫిన్స్ కదా! ఇవి కాకుండా ఏవైనా ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా ఉన్నా ఈజీగా ప్రిపేర్ చేసేవి నాతో షేర్ చేసుకోండబ్బా! మీకేదైనా తెలిస్తే నాకు చెప్పండి. ఆ తర్వాత ఇంకో నెట్‌లో అయితే బోలెడన్ని ఉంటాయి గానీ, మనకు నిజంగా అన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏది ఐడియా రాదు. ఏం చేయాలో తోచదనమాట. అందుకనే చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత మీకు కూడా ఇలాంటి ఫీలింగ్ అయితే వస్తుందా? రెగ్యులర్‌గా ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అనేది. మనకైతే సెలెక్టెడ్‌గా ఒక 5, 6 ఉంటాయి అంతే. అవే తిప్పి కొడుతూ ఉంటాం కదా! బోరింగ్‌గా అనిపిస్తుంది. అందుకని చెప్తూ ఉన్నాను. ఇప్పుడైతే ఇంకా ఫిల్టర్ కాఫీ పౌడర్ తెప్పించుకున్నాను. అది కూడా స్టోర్ చేసుకుంటూ ఉన్నానండి. ఈ జార్స్ అయితే నేను గాజువి కరోనా టైంలో ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నాను. ఒకసారి ఒక 12 ఎయిటో తెప్పించుకున్నానండి. అట్లా అప్పుడప్పుడు మిగతా షేప్స్‌లో ఉన్నవైతే అప్పుడప్పుడు అలా షాప్‌కి వెళ్లి తెచ్చుకున్నాను. కొన్ని ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నాను. అందువల్ల నాకు అన్నీ ఒకే సైజులో లేవు జార్స్. ఒక్కొక్కటి కొన్ని కొన్ని ఒక్కొక్క సైజులో ఉన్నాయి. పెద్దగా బాగా అనిపించదు. బట్ ఓకే. నేనైతే ఐడియా లేకుండా అలా స్టార్ట్ చేశాను కాబట్టి అయింది. కానీ ఎవరైనా కొత్తగా బిగినర్స్ ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీ పెడుతూ ఉన్నా కొంచెం చెక్ చేసి మీరు అన్నీ ఒకేలాగా తీసుకోండి. అప్పుడు బావుంటది. యాక్చువల్‌గా 1 కేజీ మినిమమ్ ఏదైనా కెపాసిటీ ఉండేలాగా తీసుకోవాలండి. అలా అయితేనే మనకి కంప్లీట్ ఆ ప్యాకెట్ అంతా కూడా అందులో పడుతుంది. లేదంటే మళ్ళీ మనం దాన్ని క్లిప్స్ పెట్టి ఎక్కడో ఒక చోట స్టోర్ చేయాలి. అక్కడ స్పేస్ వేస్ట్ మెస్సీగా కనపడుతూ ఉంటాయి. పురుగు పడతాయి. ఇలా కాకుండా కంప్లీట్‌గా 1 కేజీ పట్టేలాగా తీసుకోండి. ఇలా అయితే నేను అంత బిగ్ బాస్కెట్‌లో తెప్పించుకున్న సరుకులన్నీ ఆఫ్టర్‌నూన్ సర్దుకున్నానండి. మాకైతే 7 మినిట్స్‌లో వచ్చేస్తుంది. సో, ఇంక బిగ్ బాస్కెట్ నౌలోనే ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఇవన్నీ మధ్యాహ్నం అయితే కొంచెం ఖాళీగా అనిపిస్తుంది కదా! లంచ్ అయిన తర్వాత అప్పుడైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. ఏవైనా పొళ్ళు తయారు చేసుకోవాలనుకున్నా అలా చేస్తూ ఉంటాననమాట. మా బాబు కోసం అయితే ఇంకా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి కదా! రూమ్ అంతా కూడా ఆల్రెడీ ఎగ్జామ్స్ కోసం నేను ఇలా ప్రిపేర్ చేసి ఉండిన్నానండి. అన్ని పేపర్స్ కానీ, వర్క్ షీట్స్ ఇవన్నీ తర్వాత మ్యాప్ పాయింటింగ్ కూడా ఇలా టేబుల్‌కి సెట్ చేశాననమాట. జస్ట్ ఇంకా గోడకి మేకులు అవన్నీ కొట్టకుండా జస్ట్ టేబుల్ దగ్గర అలా మ్యాప్ రోజు చూసుకునేలాగా పెట్టాను. ఇలాగ బాబు రూమ్ అయితే సెట్ చేశాననమాట. ఎగ్జామ్స్‌కి కరెక్ట్‌గా ఒక రోజు ముందు నీట్‌గా ఇలా అయితే అరేంజ్ చేశాను. అంటే జస్ట్ కన్వీనియంట్‌గా అండి. మా బాబుకి ఎలా కన్వీనియంట్‌గా ఉంటుందో అది నాకు ఐడియా ఉంటుంది కాబట్టి అలా సింపుల్‌గా అరేంజ్ చేశాను. ఈ గంట ఉంది కదా! బెల్ లాగా ఉంది. అది సిరామిక్‌ది. నేను శిల్పారామంలో తీసుకున్నానండి. పిల్లల రూమ్‌లో అట్‌లీస్ట్ ఒక రియల్ ప్లాంట్ పెడితే మంచిదనమాట. మన రూమ్‌లో అయినా సరే, ఏదైనా సరే గ్రీన్‌గా కనపడుతూ ఉంటే పిల్లలకి కళ్ళకి కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటుందంటండి. పిల్లలకే కాదు మనకు కూడా అంతే. అందుకే నేచర్‌లో ఎక్కువ స్పెండ్ చేయమని ఎందుకంటారంటే, ఆ గ్రీన్ మొక్కల ఆకులు అవన్నీ గ్రీన్ కలర్స్‌లో ఉంటాయి కదా! అవి చూసినప్పుడు మన మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుందంట. అందుకనేసి నేనైతే వీలైనంత వరకు చిన్న చిన్న మొక్కలైతే పెడతానండి బాబు రూమ్‌లో. ఈ మనీ ప్లాంట్ వచ్చేసి నేను పైన ఇందాక చిన్న గ్లాస్‌లో వాటరేసి పెట్టాను. ఆహ్, ఎప్పుడు మా బాబు రూమ్ టూర్ అయితే నేను చేయలేదు. జస్ట్ సింపుల్‌గా ఇవాళ ఇలా అరేంజ్ చేశాను అని చూపిస్తూ ఉన్నాను. ఈ బెడ్‌షీట్ గురించి చూపియడానికే నేను ఇదంతా ఇట్లా నీట్‌గా సెట్ చేశానండి. ఈ బెడ్‌షీట్ నేను ఐకియాలో తీసుకున్నా. ఓవరాల్‌గా పిల్లో అండ్ బెడ్‌షీట్ 2 కలిపి వైట్ కలర్‌ది ఫ్లవర్స్ ఉన్నాయి పైన. 380 సంథింగ్ అండి. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. అసలు 380కి ఏం రావు కదా!
చాలా బాగుంది బెడ్‌షీట్. ఇది ఇప్పటికీ ఉన్నాయండి. నేను ఐకియాకి వెళ్ళినప్పుడు అంతా చూస్తూ ఉన్నాను. సర్కులర్ హబ్‌లో ఉన్నాయి. తర్వాత నార్మల్ ఐకియాలో బెడ్‌షీట్స్ ఉన్న సెక్షన్‌లో కూడా ఉన్నాయి. ఆ బెడ్‌షీట్ అయితే తీసుకోవచ్చు. యాక్చువల్‌గా చాలా అంటే చాలా బాగుంది. అంటే డబుల్ బెడ్ కింగ్ సైజ్ బెడ్‌కి సరిపోకపోవచ్చు. సింగిల్ బెడ్‌కి అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఈ దోవర్ ఉంది కదా! అది కూడా పిల్లో కవర్ ఒకటి అవన్నీ కూడా నేను ఐకియాలో తీసుకున్నవే. ఇలాగా సెట్ చేశాననమాట. ఇప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా! మళ్ళీ డిఫరెంట్‌గా అయితే రూమ్‌ని అరేంజ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. అది కూడా వీడియో నెక్స్ట్ అయితే మీకు పెడతానండి. ఇది పాత సెంటర్ టేబుల్ అనమాట. మా పాత సోఫా ఉన్నప్పుడు ఉన్నది. సో, మా బాబుకి సైడ్ టేబుల్‌గా ఇలా అరేంజ్ చేసేసాను. ఈ చైర్ కూడా నేను ఐకియాలో కరోనా టైంలో ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నానండి. కానీ ఈ చైర్ పెద్ద కంఫర్టబుల్‌గా లేదని అనిపించింది. రీసెంట్‌గా మా వారికి వేరేది తీసుకున్నాను ఐకియాలో. అదైతే కంఫర్టబుల్‌గా ఉంది. ఇంకా స్వామికి పూజ చేశాము పండుగ రోజు. అదైతే సింపుల్ వీడియో షూట్ చేశాను. పెడుతూ ఉన్నానండి. ఈ మధ్య కాలంలో డైలీ వ్లాగ్స్ పెట్టకపోవడం వల్ల మీరు మిస్ అవుతున్నారో లేదో తెలీదు కానీ నేనైతే చాలా అంటే చాలా మిస్ అవుతూ ఉన్నాను. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నప్పుడు అదే అనిపిస్తూ ఉంది నాకు. నేను కామాక్షి దీపము సునీత హోమ్ డెకర్ అని వనస్థలిపురంలో ఉందండి. అక్కడ తీసుకున్నాను. బ్రాస్ ఐటమ్స్ ఆల్మోస్ట్ అగ్రోమెట్‌లో తీసుకున్నాను. 1, 2 నేను వనస్థలిపురంకెళ్ళినప్పుడు కామాక్షి దీపము చాలా హెవీదనమాట. నేను తీసుకున్నది రూ. 1800 అండి. అచ్చయితే సూపరుంది. అలాంటిది నాకెక్కడా కనిపించలేదు. ఇంక అంత మంచి అచ్చు ఉన్న కామాక్షి దీపం. అందుకనేసి ప్రైజీగా అనిపించినా అక్కడ తీసుకున్నాను. ఇంకా తులసి కోట వచ్చేసి మియాపూర్‌లో తీసుకున్నానండి. ఎగ్జాక్ట్ షాప్ అయితే గుర్తులేదు. గ్రానైట్ అవి అమ్ముతూ ఉన్న చోటు తీసుకున్నాననమాట. మన సబ్స్క్రైబర్ ఒకరు రిపీటెడ్‌గా అడుగుతూ ఉన్నారండి. అందుకని చెప్తూ ఉన్నాను. నేనెప్పుడైనా అటువైపుకు వెళ్తే తప్పకుండా మీకోసం నేను చూపిస్తాను. అంతేనండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు.